యువత ముందుకు వస్తే స్వయం ఉపాధి కింద రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇక ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లా రుద్రంగిరిలో పర్యటించిన ఆది శ్రీనివాస్ కలెక్టర్తో కలిసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఇందిరా మహిళా శక్తి స్కీమ్తో ఆడబిడ్డలను కోటీశ్వరులు చేసేందుకు ముందుకెళ్తున్నట్లు చెప్పారు ఆది శ్రీనివాస్. ఇతనికి ఓ పరిశ్రమ నెలకొల్పాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ఒక ఆసక్తి తోటి ఎస్సీ కార్పొరేషన్ లో దరఖాస్తు పెట్టుకోవడం, రుద్రవరం యూనియన్ బ్యాంకు ద్వారా ఈ 2 లక్షల యూనిట్ లో 1,40,000 సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఇచ్చిన సందర్భంలో మిగతా 60,000 ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ద్వారా మంజూరు కాబడి తన కాళ్లపై తను నిలబడతానని చెప్పిన ఒక ధైర్యంతో దివ్యాంగులు అనేటువంటి ఆలోచన రాకుండా మరొకరికి ఉద్యోగం ఇచ్చేటువంటి స్థితిలో నేను ఉంటానని చెప్పిన ఆలోచనతోటి ముందుకు రావడం అభినందనీయం. తిరుపతి సందర్భంగా అభినందిస్తా ఉన్నా. దివ్యాంగులు అనేటువంటి భావన ఆలోచన ఎప్పుడు కూడా మనసులోకి తీసుకోకుండా ఓ మనోధైర్యంతో ప్రభుత్వం ఇచ్చేటువంటి సంకల్పాన్ని, ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీని వెతికి పట్టుకొని మరి 1,40,000 సబ్సిడీని పొంది మిగతా 60,000 కూడా ఇతరులపై నమ్మకంతో యూనియన్ బ్యాంకు మంజూరు ఇచ్చి ఈరోజు ఇక్కడ ఈ విస్తారాకుల ఏదైతే తయారీకి సంబంధించినటువంటి మిషనరీని ప్రారంభం చేసుకున్నాం. దీనివల్ల తిరుపతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలి.